నమస్తే. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో వృషభ రాశి వారికి వార ఫలితాలు జూలై 19 నుండి జూలై 25 వరకు వార ఫలితాలు, పూర్తి వివరాలు వృషభ రాశి వారికి తక్కువ టైంలో ఎక్కువ వివరాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక నమస్కారం. జూలై 19 నుండి జూలై 25 వరకు కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుని 2వ పాదం నుండి వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వరకు చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది. ఈ డేట్స్లో 19th నుండి 25th జూలై వరకు ఈ వారంలో చంద్ర సంచారం కన్యా, తుల, వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం వరకు 3వ పాదం వరకు. అయితే వీటి చంద్రుని సంచార ఆధారంగా వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో, ఏ గ్రహ ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇక బుధ శుక్రుని ప్రభావం వీరికి వృషభ రాశి వారికి ఇలా చెప్పుకునే ముందు అసలు ఖగోళంలో ఇతర గ్రహాలు చంద్ర సంచారం చెప్పుకున్నాం. ఇతర గ్రహాలు వృషభ రాశి నుంచి రాశిలోనే కుజ సంచారం అనుకూలం కాదు, ద్వితీయంలో బుధుని సంచారం అనుకూలిస్తుంది అనేది చెప్పచ్చు. అంటే వక్రించి ఉన్నా కానీ ద్వితీయంలో పర్వాలేదు. తృతీయంలో సూర్యుడు అనుకూలిస్తున్నాడు, గురువు ఒక మిశ్రమంగా ఉంటాడు, కాకపోతే గోచారంలో శుభగ్రహం కాబట్టి శుభ ఫలితాలే ఆశించవచ్చు. ఇక 4లో కేతు అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఇక 10లో రాహు అనుకూలంగా లేడు, 11లో వక్రించిన శని మిశ్రమంగా అనుకూలంగా ఉంటాడు అనేది చెప్పచ్చు. ఇక వీరికి ఈ విషయాలలో సామాన్యంగానే ఫలితాలు ఉండవచ్చు అనేది సూచిస్తుంది. ఇక బుధ శుక్రుని ప్రభావాలు అయితే గనక ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సాధారణంగానే కొనసాగేట్టు కనిపిస్తుంది. ఆదాయం అయితే బాగానే ఉంటుంది, విలాస వస్తువుల కొనుగోళ్లు, కుటుంబ అవసరాల కోసం ఖర్చులు విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక కుజశని ప్రభావం వల్ల ఆరోగ్యంపై ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వీరికి. కుజుడు రాశిలోనే సంచరిస్తున్నాడు, 11లో వక్రించి సంచరిస్తున్న శని మూడో దృష్టితో రాశిని చూస్తున్నాడు శని కూడా. అందుమూలంగా వీరికి ఆరోగ్యంపై ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వృషభ రాశి వాళ్ళు మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు లేదా అలసటి ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి రోజు కూడా కొంత సమయం విశ్రాంతి తీసుకోవటం అలవాటు చేసుకోండి. ఇక చంద్ర సంచారం అనేది ముఖ్యంగా చూస్తే గనక ఇది సోదర సంబంధాలు, కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయి అంటే, కుటుంబ సభ్యులతో బంధాలు ఈ వారంలో వీరికి బలపడతాయనే చెప్పచ్చు. సోదర సోదరీమణుల నుండి ఆశించిన సపోర్ట్ కూడా వీరికి బాగానే ఉంటుంది. వారి వల్ల ఇంట్లో ముఖ్యంగా శుభకార్యాల చర్చలు జరుగుతాయి అనేది సూచిస్తుంది చంద్ర ఫలితం. ఇక బుధ సంచారం ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, 2లో వ్యవహరిస్తున్నాడు వక్రించి. ఈ ఆస్తి కొనుగోలు అయితే వృషభ రాశి వారికి 5వ అధిపతి కూడా కాబట్టి బుధుని సంచారం ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయాల్లో ఆ విషయాలు బాగానే ఉన్నా కానీ లీగల్ డాక్యుమెంట్లు సరి చేసుకోకుండా ఏ పత్రం పైన కూడా సంతకం పెట్టుకోవద్దు. బుధుడు వక్రించి ఉన్నాడు 2వ ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో. ఇక ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? ఉద్యోగం అంటే పని, గుర్తింపు, ఉద్యోగం, అధికారం వీటన్నిటికీ సూర్య ప్రభావం కదా. సూర్యుడు ఉద్యోగంలో పరిభారం పెంచుతున్నాడు. ఈసారి 3లో ఉన్నాడు, కానీ గురువుతో కలిసి ఉన్నందున సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు కూడా రావచ్చు అనేది సూచిస్తుంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఓపిక అవసరం కొద్దిపాటి, ఎందుకంటే ఉద్యోగ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు, అది మెయిన్. అక్కడ దీనికి సూర్య రాహువులకి ప్రభావాలకి సంచారాలకి కొంచెం అమావాస్య అది కాదు కానీ కొంచెం వాటికి వ్యతిరేకంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. రవి తృతీయంలో సంచరిస్తూ 9ని చూస్తున్నాడు. 9 కూడా శని స్థానం.
10 కూడా శని స్థానం, కుంభస్థానం. 10లో రాహువు సంచరిస్తున్నాడు. అదనమాట. ఈ మూ 9వ స్థానంలో శని 11లో వక్రించి ఉన్నాడు మెయిన్. ఇవన్నీ కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకి. కొంచెం ఇబ్బందులు కూడా పడొచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లు కానీ, బిజినెస్ల విషయాలు కానీ నిలకడగానే యథావిధిగా సాగుతాయి. ఇక దీర్ఘ పెట్టుబడులు పెట్టేటప్పుడు, లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు తొందరపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే బుధుడు వక్రించి ఉన్నాడు. అది. ఇక స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. రాహు అనుకూలంగా లేడు 10లో అనేది కూడా సూచిస్తుంది. భారీ పెట్టుబడులు పెట్టే అప్పుడు నష్టపోకుండా జాగ్రత్త పడాలి అనేది ముందే జాగ్రత్త పడాలి. ఈ వారంలో స్టాక్ మార్కెట్ అంత అనుకూలం లేదు. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అనుకూలం లేదు ఈ వృషభ రాశి వారికి. ఇక గురుని అనుగ్రహం ఎలా ఉంది అసలు ఈ వృషభ రాశి వారికి? సంతానం, ఉన్నత విద్యకి సంబంధించి పిల్లల చదువులు మరియు ప్రవర్తన వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ వారంలో. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కూడా వారి ఫలించే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనేది సూచనలు ఉన్నాయి. ఇక అవివాహితులకి, ప్రేమ వ్యవహారాలకి, వీటన్నిటికీ కూడా ప్రేమ జంటల మధ్య పరస్పర అవగాహన అయితే బాగానే పెరుగుతుంది. అవివాహితులకు అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది అనేది సూచిస్తుంది. ఇక ఈ గోచారంలో కేతు ప్రభావం ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మరియు పాత అప్పుల సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది అనేది సూచిస్తుంది. అనవసర వివాదాలకి దూరంగా ఉండాలి. ఇది సూచన ఈ విషయాలకి. ఇక జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, భాగస్వామి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం వలసి రావచ్చు. అయినా కానీ సత్సంబంధాలు వీరిద్దరి మధ్య కూడా చాలా బాగుంటాయి. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. ఇక ఈ వారం దూర ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి ఎంతైనా వృషభ రాశి వారు. రాత్రి వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. 4లో శుక్ర సంచారం జరుగుతుంది, కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి రాత్రి వేళల్లో చీకట్లో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అవసరం. ఇక ఈ విధంగా అన్ని అంశాల గురించి కూడా వృషభ రాశి వారికి తెలుసుకున్నాము. ఇక వృషభ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు ఉంటారు. అయితే కృత్తిక నక్షత్రం వారికి ఈ వారం శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. అంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. చివరికి ఫలితం పొందుతారు అనేది చెప్పచ్చు. రోహిణి నక్షత్రం వారికి అయితే కనుక ఆర్థిక లాభాలు బాగుంటాయి ఈ వారంలో. మృగశిర నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మృగశిర వారికి. ఈ విధంగా నక్షత్ర పరిహారాలు క్లుప్తంగా చెప్పుకున్నాము, ఆ హైలైట్ పాయింట్స్ మాత్రమే. అలాగే వృషభ రాశి వారికి ఈ వారంలో జరగబోయే శుభాశుభ ఫలితాలన్నీ కూడా చాలా వివరంగా తెలపడం జరిగింది. ఇదే గోచార స్థితి, ఈ గ్రహాల స్థితి జన్మ కుండలి నుంచి వారికి ఉంటే గనక ఈ వార ఫలాలు యాక్యురేట్ గా ఉంటాయని చెప్పచ్చు. కాకపోతే కొద్దిగా అందరికీ ఇదే ఫలితాలు, ఇదే అక్కడ స్థానాలు, గ్రహాల స్థానాలు ఉండవు కాబట్టి కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి. గోచార ఫలితాలు, అంచనాలు ఇవి కేవలం చాలా యాక్యురేట్ గా చెప్పడం జరిగింది. ఇక వృషభ రాశి వారు ఈ వారంలో ప్రతికూలతలను పోగొట్టుకోవడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం లేదా కనకధార స్తోత్రం పఠించడం అత్యంత శుభప్రదం ఈ వారంలో వీరికి. ఇది ముఖ్య పరిహారంగా సూచించడం జరిగింది. ఇది ఎంతో అమోఘమైన పరిహారం, సర్వజనులు చేయదగ్గ పరిహారమే. వృషభ రాశి వారికి ఈ వారంలో ఇంకా ఇంపార్టెంట్. ఇక ఈ విధంగా మరిన్ని రాశి ఫలాలు, జ్యోతిష్య అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి ముఖ్యంగా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ధన్యవాదములు.